నడి సముద్రంలో నౌక ఆ నౌకని గిరట వేసింది. మాయదారి వైరస్, ఆ వైరస్ కాటికి అప్పుడే ముగ్గురు బలయ్యారు. ఇప్పుడు ఆ షిప్ లో ఉన్న మిగతా వాళ్ళందరిలో ఒకటే టెన్షన్. తమకెప్పుడు మూడుతుందో అనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వణికిపోతున్నారు. అసలు ఏంటి ఆ వైరస్, ఎక్కడి నుంచి వచ్చింది? అది కరోనా కంటే డేంజరస్. మీకు గుర్తుందా? 2020వ సంవత్సరంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తున్న రోజులు అవి. క్రూజ్ నౌకలో ఉన్న ప్యాసింజర్లకు కూడా కరోనా సోకింది. అప్పట్లో చాలా నౌకల తీరాలకు రానివ్వకుండా ఆయా దేశాలు నిషేధించాయి. ఆ నౌకల్లో యాత్రికులు తమను కాపాడాలని వేడుకున్నారు, కానీ ఎవరు దయ కనికరం చూపలేదు. నౌకల్లోనే చాలా మంది కరోనా సోకి చనిపోయారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి ఘటనే ముగ్గురు మృత్యువాత పడ్డారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి ఘటనే ఉలిక్కి పడేలా చేస్తుంది. ఓ నౌకలో అరుదైన వ్యాధి సోకి ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరికొందరు వ్యాధి బారిన పడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఎంవి హోండియాస్ అనే ఈ డచ్ షిప్ లో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. అట్లాంటిక్ ప్రాంతంలో ప్రత్యేక టూర్ కోసం ప్రయాణిస్తుంది నౌక. అయితే ప్రయాణం మధ్యలో అనుమానాస్పద వైరస్ లక్షణాలు కనిపించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జ్వరం, శ్వాసకోశ సమస్యలు, బలహీనత లాంటి లక్షణాలతో కొందరు బాధపడ్డారు. నౌకలో వైద్య సదుపాయాలు పరిమితంగా ఉండడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. సహాయం కోసం కేప్ వేడ్ తీరాన్ని ఆశ్రయించగా అక్కడి ప్రభుత్వం నౌకలు రేవులోకి అనుమతించలేదు. పరిస్థితి విషమించి ముగ్గురు చనిపోయారు. ప్యాసింజర్లకు సోకింది హంటా వైరస్ గా అనుమానిస్తున్నారు. ఈ వైరస్ ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకలు విసర్జితాలు ఎండిపోయి గాలిలో కలిసినప్పుడు ఆ గాలిని పీల్చడం వల్ల మనుషులకు సోకుతుందని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వివరించింది. ఈ వైరస్ సోకితే అలసట, జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తితే మరణాల రేటు దాదాపు 38% వరకు ఉంటుందని సిడిసి తెలిపింది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశంపై గతంలోనే హెచ్చరించింది. కేప్ వెడ్ రేవుకి దూరంగా నౌక సముద్రంలోనే నిలిచిపోయింది. ప్రజారోగ్య భద్రత కోసం డాకింగ్ కు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రయాణికుల్లో భయం పట్టుకుంది. ఒక డెడ్ బాడీ షిప్ లోనే ఉందన్న వార్తలు వారిని మరింత ఆందోళనకు గురి చేశాయి. భారత్లో విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళు, క్రూజ్ టూర్స్ ప్లాన్ చేసే వాళ్ళలో టెన్షన్ మొదలైంది. హైదరాబాద్ లోని ట్రావెల్ ఏజెన్సీలకు ఇప్పటికే కస్టమర్ల నుంచి కాల్స్ వస్తున్నాయని సమాచారం. ఇది గ్లోబల్ ట్రావెల్ ను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. ఎలుకల సమస్య ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంటిని, గోదామ్స్ ను, ఫ్యాక్టరీలో ఎలుకలను నియంత్రించాలి. ఎలుకల మలమూత్రం ఉన్న చోట శుభ్రం చేసేటప్పుడు మాస్క్, గ్లౌస్ వాడాలి. తప్పకుండా బ్లీచింగ్ పౌడర్ లాంటి వాటితో శుభ్రం చేయాలి. నౌకలో ఏ వైరస్ సోకిందో దానిపై WHO ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తెలుగు రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రం అప్రమత్తతే రక్ష అంటున్నారు. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి.